పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తోటి ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటరీ కమిటీలంతా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా కమిటీలన్నీ కూడా ఎంపీలతోటి కమిటీలు వేయడం జరుగుతుంది. అట్లా అన్ని విభాగాలకు సంబంధించిన కమిటీలు కొన్ని విభాగాలకు సంబంధించిన కమిటీలంతా కూడా వారంతా నివేదికలందరూ కూడా తయారు చేసి కేంద్రానికి నివేదికలు ఇస్తారు. అట్లా అర్బన్కు సంబంధించిన కమిటీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులంతా కూడా ఈరోజు సెక్రటరియట్లో భేటీ కావడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి అర్బనైజింగ్ సంబంధించి విధానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా చేస్తున్న దానికి సంబంధించి అంతా కూడా కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ ఈ రీజన్ సంబంధించి కూడా ముఖ్యంగా 3 రీజన్స్గా ఏ విధంగా అయితే విభజించడం జరిగింది. క్యూరు, ప్యూరు, రేరు ఈ 3 అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. క్యూర్కు సంబంధించి పూర్తిగా సర్వీస్ సెక్టార్, అదేవిధంగా ప్యూర్ సంబంధించి అంటే ఓఆర్ఆర్ వరకు అంతా కూడా క్యూరు, అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్యూర్ సంబంధించి అంతా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్గా విభజన చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా RRR తర్వాత ఉన్నదంతా తెలంగాణ అంతా కూడా రేర్గా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన విధంగా కూడా విభజించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా ఒక ప్లానింగ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్న దానికి సంబంధించి కూడా కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. అయితే దీంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి ఏ విధంగా ట్రాఫిక్ను కానీ అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలన్నిటి కూడా కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కోసం బస్సులు కానీ ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులకు సంబంధించి అంతా కూడా పూర్తిగా డీజిల్ బస్సులను కాకుండా ఆ ప్లేస్లో ఎలక్ట్రికల్ బస్సులను చేయడం కానీ అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా వాటికి కూడా ఈవీ విధానాన్ని తీసుకురావడం కానీ ఇట్లా ఈ విధానానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా 2047 కంటే దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కూడా దానికి సంబంధించి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్న పరిస్థితిని అంతా కూడా వివరించడం జరిగింది. వీటితో పాటు మూసీకి సంబంధించిన మూసీ సుందరీకరణ కానీ వీటన్నిటి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ సంబంధించిన వాటిలలో కూడా మల్టీ లెవెల్ ఇప్పటికే ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అండర్ పాస్లు ఉన్నాయి. వీటితో పాటు మల్టీ లెవెల్లో కూడా వాటిని నిర్మాణం చేస్తున్న పరిస్థితి ఏదైతే ఇప్పుడైతే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు చేపడుతున్న రోడ్ ఏదైతే ఉంటుందో ఒక రోడ్లో వెహికల్స్ వెళ్ళడానికి అదేవిధంగా మెట్రో వెళ్ళడానికి ఏ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారో అట్లా మల్టీ లెవెల్లో కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ వెళ్ళడానికి ఏ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా వివరించారు. సో మొత్తం మీద ఇట్లా అర్బనైజింగ్కి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉందో వీటితో పాటు మూసీ సుందరీకరణకు సంబంధించిన దానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఆగస్టు నుంచి పనులు చేపట్టబోయే దానికి సంబంధించి కూడా వివరించడం. దీనికి అంతటికి సంబంధించి ఆ పార్లమెంట్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా అధికారులంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వివరించింది. వీటన్నిటి కూడా చూసిన తర్వాత వీటి సభ్యులు కూడా సాటిస్ఫై అయినట్టు కూడా ఆ సభ్యులు కూడా చెప్పారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి దాదాపు 2 అవర్స్ నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఈ కమిటీకి సంబంధించి సభ్యులకు అందరూ కూడా ప్రభుత్వం ఏవైతే చేస్తుందో వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి కానీ అధికారులు కూడా వివరించడం జరిగింది. మాధవి. థ్యాంక్ యూ ప్రతాప్.